సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమ, ఎలా ఉన్నారు? ఈ ఉదయకాలం లేచి అరుణోదయపు దినాన్ని ప్రార్థన చేసుకున్నారా? కనీసం 2-3 అధ్యాయాలైన దేవుని వాక్యాన్ని ధ్యానించారా? గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబ ఆరాధన జరిగిందా? దైవ జనాంగమా, ఉదయకాలపు నైవేద్యం, ఉదయకాల ప్రార్థన ఆ దినమంతా మనం జై జీవితం చేయటానికి కావలసిన కృప మనకు అనుగ్రహిస్తాయి. ఈ దినం నువ్వు శత్రువు చేతిలో, సాతాను చేతిలో ఓడిపోకుండా వాడి మీద నువ్వు విజయ నికేతనాన్ని ఎగరవేసేటట్లుగా నిన్ను బలపరిచేది ఉదయకాల నైవేద్యం. సాయంకాల నైవేద్యం కుటుంబంలో ప్రజలంతా ఏక మనస్సుతో బ్రతుకున్నట్లుగా, ద్విమనస్సు, చంచలమైన మనస్సు, ఇటు అటు రెల్లులాగా ఊగిసలాడే ఆ మనస్సును తొలగించి ఏక మనస్సును మనకు అనుగ్రహించగలిగేది సాయంకాలపు నైవేద్యం. తప్పకుండా ఈ రాత్రి కుటుంబ ప్రార్థన చేసుకోండి. ఈ ఉదయకాలపు వర్తమానం విన్న తర్వాత కనీసం ఒక 15 నిమిషాలైనా ప్రార్థన చేసుకుని మీ దినచర్యకు వెళ్ళగలరని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. మంచిది. ఈ దినం ఓ ప్రాముఖ్యమైనటువంటి సందేశం. క్రైస్తవుని నోటి మాట, నాట్ ఓన్లీ క్రిస్టియన్స్, ఒక మనుషుని యొక్క నోటి మాట ఎలా ఉండాలి? ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పండుకునే వరకు ఎన్నో విస్తారమైన మాటలు మనకు తెలిసి కొన్ని, తెలియక కొన్ని, మన ప్రయత్నంతో కొన్ని, మన ప్రయత్నం లేకుండా మరికొన్ని మాటలు మాట్లాడతాం. ఆన్ అన్ యావరేజ్ ఒక మనిషి సగటున రోజుకొచ్చి 7,000 మాటలు మాట్లాడతాడట. అంటే కొంచెం అప్రాక్సిమేట్గా. కొంతమంది మౌనంగా ఉండేవాళ్ళు ఉంటారు, మౌనవ్రతం చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళ సంగతి కాదు. ఆన్ అన్ యావరేజ్ 7,000 మాటలు మాట్లాడతారు. నోటి మాట మానవ జీవితం మీద ఎలా ప్రభావితం చూపిస్తుంది? రండి వాక్యాన్ని ధ్యానించుదాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం చదువుతాను. ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును, ఎవని క్రియల ఫలము వానికి వచ్చును. విన్నారా ఈ మాట? ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును, ఎవని క్రియల ఫలం వానికి వచ్చును అంటాడు. ఒకే వచనంలో మాటను గూర్చి మాట్లాడుతున్నాడు, అలాగే క్రియల ఫలాన్ని గూర్చి మాట్లాడుతున్నాడు. ఒకటి నోటి మాటల ఫలాన్ని గూర్చి మాట్లాడుతున్నాడు, చెప్పండి. రెండవది క్రియల ఫలాన్ని గూర్చి మాట్లాడుతున్నారు. మనమందరం ఒకటి ఎరుగుదాం, ప్రతి వాడు తన క్రియల ఫలాన్ని అనుభవిస్తాడు అని. క్రైస్తవ సంఘానికి నోటెడైన ఒక మాట ఉంది, మనుషుడా ఏది విత్తుతావో దాన్ని కోస్తాం. అంటే క్రియల ఫలాన్ని అనుభవిస్తాము అనేది ఖచ్చితం. క్రైస్తవ సంఘానికి తెలియని మరో రహస్యం ఏంటో తెలుసా? క్రియల ఫలాన్ని అనుభవిస్తాం అనేది ఎంత ఖచ్చితమో, నోటి మాటల ఫలాన్ని కూడా అంతే మనం అనుభవిస్తాం అనేది ఖచ్చితం. వాడు మంచి చేస్తే ఆ మంచి క్రియ తగిన ఫలం, చెడు చేస్తే చెడు క్రియకు తగిన ఫలం తప్పకుండా పొందుకుంటాడు అనేది ఎంత ఖచ్చితమో, నీ నోటు నుండి బయలుదేరే మాటల ఫలం, దాన్ని నిశ్చయంగా మనం అనుభవిస్తాం అనేది కూడా అంతే ఖచ్చితం. అందుకని తమ్ముడా, చెల్లి, నీ నోటి మాటలు తస్మాత్ జాగ్రత్త. అవును,
నోటి మాటను విత్తనంతో వాక్యం పోలుస్తుంది. విన్నారా? భూమిలో వేప విత్తనం విత్తాం, ఏ చెట్టు వస్తుంది? వేప చెట్టే వస్తుంది. ఆ చెట్టులో నుంచి వేపకాయలే బయలుదేరి వస్తాయి. మామిడి విత్తనం విత్తాం, మామిడి చెట్టే వస్తుంది. దానిలో నుంచి మామిడి ఫలాలే వస్తాయి కదా. మామిడి చెట్టులో నుంచి వేపకాయలు రాయటం, వేపకాయలు రావటం ఎక్కడైనా చూసారా? నో. వేప చెట్టులో నుంచి మామిడికాయలు రావటం ఎక్కడైనా చూసారా? లేదే. తమ్ముడు, నువ్వు చేదైన మాటలు పదే పదే మాట్లాడుతూ ఉంటే, శాపపు మాటలు పదే పదే మాట్లాడుతూ ఉంటే, నాశనాన్ని కోరే మాటలు, నీ నాశనాన్ని నువ్వు కోరుకునే మాటలు, నిన్ను నువ్వు కృంగదీసుకునే మాటలు, బలహీనపరిచే మాటలు, అధైర్యపరుచుకునే మాటలు, అపజయాన్ని పొందుకునే మాటలు పదే పదే నీ నోటితో ఉచ్చరిస్తే నీ నోటి ఫలాన్ని నువ్వు పొందుకుంటావు. అలా కాకుండా అదే నీ నోటితో ఆశీర్వాదపు వాక్కులు, దీవెనకరమైన వాక్కులు, నిన్ను నీవు ప్రోత్సహించుకునే వాక్కులు, విజయాన్ని గురించి ప్రవచించే వాక్కులు, పదే పదే ఆశీర్వాదపు వాక్కులు నీ నోట నుంచి నువ్వు ఉచ్చరిస్తూ ఉంటే నీ నోటి మాటల ఫలము చేత తృప్తిగా నువ్వు మేలు అనుభవించడానికి దేవుడు కృప చూపిస్తాడు. ఒకసారి ఆలోచించు, ఎలాంటి మాటలు పదే పదే నీ నోట నుంచి బయలుదేరుస్తూ ఉన్నాయి. నాలుక ఎంత శక్తివంతమైందో తెలుసా అండి? వింటున్నారా? నోట నుంచి బయలుదేరే మాటలు ఎంత శక్తివంతమైనవో తెలుసా? దేవుడు ఎంత శక్తి కలిగిన వాడో అంతటి శక్తిని నీ నాలుక లోపట దేవుడు పెట్టాడు. విన్నారా? దేవుడు ఎంత శక్తి కలిగిన వాడో దరిదాపుగా అంతటి శక్తిని నీ నోటి మాటల్లో దేవుడు పెట్టాడు. అవునా? దేవునికి ఉన్నంత శక్తి నాలుకకుందా అన్న? ఏ వాక్యాన్ని ఆధారం చేసుకొని చెప్తారు అని మీరు నన్ను అడిగితే మీరు ఎరుగుదురు. జీవ మరణములు యెహోవా వశం. తెలుసు కదా ఈ మాట? జీవ మరణములు ఎవరి వశం? దేవుని వశం. అంటే ఒకడు జీవించాలన్నా మరొకడు మరణించాలన్నా జీవ మరణములు దేవుని వశం. అది ఎంత ఖచ్చితమో ఇదే సామెతల గ్రంథం 18వ అధ్యాయంలో రాయబడిన మాట. జీవ మరణములు నాలుక వశం అని రాస్తుంది. ఏంటంట? జీవ మరణాలు చెప్పండి. జీవ మరణాలు నాలుక వశం అని రాస్తుంది. నిన్ను బ్రతికించేదైనా నీ నాలుకే, నిన్ను ఆశీర్వదించేదైనా నీ నాలుకే, విజయపు తీరాలకు నిన్ను నడిపించేదైనా నీ నాలుకే, కృంగిన చోట నిన్ను లేవనెత్తేదైనా నీ నాలుకే, అట్ ద సేమ్ టైం నీ బ్రతుకును శపించేదైనా నీ నాలుకే. అందుకనే ఎప్పుడు నాలుకతో ఆశీర్వాదపు మాటలు ఉచ్చరించు, విజయకాంక్షను రగిలించే మాటలు నీ నోటు నుంచి ఉచ్చరించు. బైబిల్లో విజయాన్ని ఉచ్చరించిన వాళ్ళు విజయాన్నే పొందుకున్నారు. అపజయాన్ని ప్రవచించిన వాడు అపజయాన్ని పొందుకున్నాడు. ఆమేన్. దైవజనమా, బైబిల్లో 3 సన్నివేశాలు మీకు జ్ఞాపకం చేస్తాను. దైవజనుడైన మోషే నాయకత్వంలో కనానును వేగు చూడటానికి 12 మంది వేగులు వారిని పంపించాడు. ఆ 12 మందిలో 2 పలుకుతున్న సాక్ష్యం, తతిమ 10 మంది వారి నోటితో మాట్లాడిన మాట చూడండి ఒకసారి. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 30వ వచనం 31వ వచనం. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనము నిశ్చయముగా వెళ్ళుదుము, దాన్ని స్వాధీనపరుచుకుందుము, దాన్ని జయించుటకు మన శక్తి చాలుననేను. అయితే అతనితో కూడా పోయిన మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పోజాలము అని అనేది. విన్నారా? విచిత్రం. కాలేబు ఏమంటున్నాడు? నిశ్చయంగా మనం వెళ్తాం, దాన్ని స్వాధీనపరుచుకుంటాం, వారిని జయిస్తాం, వారిని జయించడానికి మనకున్న శక్తి చాలు. తతిమ 10 మంది ఏమంటారు? అయ్య బాబోయ్, వాళ్ళని గెలవటం మన వల్ల కాదండి, మనం జయాన్ని పొందలేవండి,
కనాను దేశాన్ని స్వాధీనపరుచుకోవటమే. కనానులో అనాకీయులు ఉన్నారు, మహా ఎత్తరులు. వాళ్ళ ప్రక్కన మేము నిలవబడితే మిడతల్లాగున్నాం, మనం స్వాధీనపరుచుకోలేం అని అన్నారు. విచిత్రం ఏంటో తెలుసా? స్వాధీనపరుచుకోలేము అని అన్నవాళ్ళు స్వాధీనపరుచుకోవాలి. స్వాధీనపరుచుకోగలం, మనకున్న శక్తి చాలు అన్న కాలేబు యెహోషువలు మాత్రం దాన్ని స్వాధీనపరుచుకున్నారు. దేన్ని బట్టో తెలుసా? చెప్పండి. దేన్ని బట్టి? నోటి మాటను బట్టి. తమ్ముడు, చెల్లి, నీ జీవితంలో కూడా ఈ చదువు నేను చదవలేను, నా వల్ల కాదు, ఈ వ్యాపారం నేను చేయలేను, అది నా వల్ల కాదు, ఈ కోర్సు నేను కంప్లీట్ చేయలేను, అమ్మో అది మహా గొప్ప మేధావులు చేసేది అని నిన్ను నువ్వు కృంగదీసుకోకుండా ప్రపంచాన్ని, భూలోకాన్ని తల్లకిందులు చేసిన ఒక గొప్ప అపోస్తులుడు ఉన్నాడు, అపోస్తులుడైన పౌలు వారు. ఆయన నోటితో పదే పదే ఏమని ప్రవచించేవాళ్ళు తెలుసా? నన్ను బలపరుచు క్రీస్తు ద్వారా నేను సమస్తము చేయగలను అని అంటూ ఉండేవాడు. ఏమన్నాడు? నన్ను బలపరుచు క్రీస్తు ద్వారా. నా క్రీస్తు నన్ను బలపరుస్తాడు, ఆయన నా బలమై ఉన్నాడు, ఆయన బలము ద్వారా నేను ఏదైనా చేయగలను, నాకు అసాధ్యమైనది లేదు, సమస్తము చేయగలనని నోటితో ప్రవచనం ఎత్తి మాట్లాడాడు. బక్క చిక్కిన ఈ పౌలు, బలహీనుడైన పౌలు, అనారోగ్యంతో తరచుగా బాధపడే పౌలు 2 ఖండాలను కదిలించే శక్తిగా మారిపోయాడు. కారణం ఏంటో తెలుసా? నోటితో ప్రవచనం ఎత్తి మాట్లాడాడు. నాకున్న బలం చాలు అనుకోవాలి. వాస్తవంగా నేను పొట్టోడిని, నా ఈ దొడ్డి కాళ్ళు, నా తల బట్టతల, నేను అంత అందగాడిని కాదు, అంత వాక్చాతుర్యం నాకు లేదు, నేను వాక్యం చెప్తే ఎవరు వింటారు అని తను కృంగదీసుకోకుండా నన్ను బలపరుచు క్రీస్తు ద్వారా నేను సమస్తము చేయగలనని ప్రవచనం ఎత్తి మాట్లాడాడు. దీని గురించే క్రైస్తవ సంఘాన్ని, దేవుని బిడ్డలను బ్రతికించే ఓ చక్కటి మాట ఉంది. యోవేలు గ్రంథం, యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చివరి భాగం నేను చదువుతాను. బలహీనుడు నేను బలాఢ్యుడను అని అనుకొనవలెను. ఏంటంట? చెప్పండి. బలహీనుడు నేను బలాఢ్యుడను అనుకొనవలెను అంటాడు. ఏంటి? సహజంగా బలహీనుడు ఏమనుకుంటాడు? నేను బలహీనుడినండి, నాకు ఒంట్లో బాగాలేదండి, నేను నీరసం అండి, నాకు శరీరంలో సత్తు లేదండి, నాకు బలహీనత ఉందండి అని బలహీనుడు నేను బలహీనుడిని అనుకుంటాడు. కానీ బలహీనుడు ఏమనుకోవాలట? నేను బలాఢ్యుడను అని అనుకోవాలి అంటాడు. నేను బలవంతుణ్ణి అని కూడా కాదు, నేను బలం కలిగిన వాడిని అని కూడా కాదు. ఏమనుకోవాలట? నేను బలాఢ్యుడను అని అనుకోవాలట. తమ్ముడు, చెల్లి, శరీరంలో అనారోగ్యమా, తెలియని రుగ్మత, బలహీనత, వ్యాధి నిన్ను పట్టి పీడిస్తూ ఉందా? ఈరోజు నోటితో ప్రవచించు. యేసుక్రీస్తు పొందిన గాయముల ద్వారా నాకు అద్భుతమైన స్వస్థత నా ప్రభువు నాకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. సాతాను పదే పవిత్రతలోనూ నిలవబడకుండా పడగొడుతున్నాడా? నేను బ్రతకలేండి, ఈ పవిత్రమైన జీవితం నా వల్ల కాదులేండి అని ఇంతకాలం అన్నావా? ఈరోజు ప్రవచనం ఎత్తి మాట్లాడు. యేసుక్రీస్తు రక్తపు శక్తి ద్వారా, ఆయన అనుగ్రహించిన వాక్యము ద్వారా, ఆయన కుమ్మరించిన పరిశుద్ధాత్మ ద్వారా పాపం మీద నేను జయాన్ని పొందబోతున్నాను. సాతానుగాడి తలను చెతగొట్టబోతున్నాను. విజయవీరురాలిగా పవిత్రమైన జీవితంలో, విజయవీరుడిగా పవిత్రమైన జీవితంలో నా ప్రభు నన్ను గెలిపించబోతున్నాడు. నన్ను బలపరుచు క్రీస్తు ద్వారా ఆధ్యాత్మిక జీవితంలో, పవిత్రతలో, ప్రార్థనలో, విశ్వాసంలో, దేవుని కొరకు పరిగెత్తే విషయంలో, దేవుని సేవలో, పరిచర్యలో నేను విజయాన్ని పొందబోతున్నాను. నేను కాదు, నా ప్రభువు నాకు విజయాన్ని ఇవ్వబోతున్నాడని నోరు తెరిచి ప్రవచనమెత్తి మాట్లాడు. నీవన్నట్టే దేవుడు జరిగించునుగాక. యోవేలు గ్రంథకర్త ఏమంటాడు? బలహీనుడు, చెప్పండి మరలా, బలహీనుడు నేను బలాఢ్యుడను అనుకోవాలి. అరే, బలహీనుడు ఏమనుకుంటాడు?
రోగంతో ఉన్నవాడు ఏమనుకుంటాడు? నేను రోగిని, నేను రోగిని, నేను రోగిని, నేను బలహీనుణ్ణి, నేను బలహీనుణ్ణి, నేను పేదోణ్ణి, నేను పేదోణ్ణి. విశ్వాసం లేనిది ఉన్నట్లుగా ప్రవచిస్తుంది. శూన్యములో సమృద్ధిని ప్రవచించగలిగింది విశ్వాసం. బలహీనుడు నేను బలాఢ్యుణ్ణి అనుకోవాలట. తమ్ముడు, చెల్లి, ఈ రోజు నుండి నీ నోట నుంచి బయలుదేరే మాటలు మార్చు. నోటితో విశ్వాసపూరితమైన మాటలు ఉచ్చరించు. నీవన్నట్లే దేవుడు జరిగిస్తాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇశ్రాయేలు దేశంలో భయంకరమైన కరువు. ఎంత కరువు అంటే ఆ కాలంలో తల్లులు వారి ఆకలి బాధ తీర్చుకోవటానికి కడుపును పుట్టిన బిడ్డలను చంపుకొని వండుకొని తిన్న అంత భయంకరమైన కరువు ఆ దేశాన్ని ఏలుబడి చేసింది. తినటానికి తిండి లేక. విచిత్రం ఏంటో తెలుసా? పావురపు రెట్టను తిన్నారు వాళ్ళు. అంటే పావురం విసర్జించిన మలాన్ని భుజించారు వాళ్ళు. ఎంత భయంకరమైన కరువు. అలాంటి కరువు దినాల్లో ఎలీషా ప్రవక్త ఏమని ప్రవచిస్తాడో తెలుసా? చూడండి, రాజుల 2వ గ్రంథం 7వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనెను, యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమున రూపాయి 1ంటికి 1 మానిక సన్నని పిండియు, రూపాయి 1ంటికి 2 మానికల యవలు అమ్మబడును. 2వ వచనం. అందుకు ఎవని చేతి మీద రాజు ఆనుకుని ఉండెనో ఆ అధిపతి, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను ఇలాగు జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరం ఇయ్యగా, అతడు, నీవు కన్నులారా దాన్ని చూచెదవు గాని దాన్ని తినకుందువని చెప్పాను. విన్నారా? తినటానికి తిండి లేక కడుపును పుట్టిన బిడ్డలను చంపుకొని తింటూ పావురపు రెట్ట తింటూ కడుపు నింపుకుంటున్న బ్రతుకులు. అలాంటి దినాల్లో దైవజనుడు ప్రవచనం ఎత్తి చెప్తున్నాడు, రేపు ఈ వేళకు షోమ్రోనులో సమృద్ధి కలగబోతుంది. రూపాయి 1ంటికి సన్నని గోధుమ పిండి అమ్మబడబోతుంది. ప్రవచనం ఎత్తి మాట్లాడుతున్నాడు. రూపాయి 1ంటికి 2 మానికల ప్రవచనం ఎత్తి. అంటే ఆ ప్రవచనం ఏంటంటే, ఈరోజు కరువే, రేపు ఇదే వేళకు గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా దేవుడు కార్యం చేయబోతున్నాడు అని ప్రవచనం ఎత్తి. రాజు దగ్గర అధిపతి ఏమన్నాడు తెలుసా? ఆకాశపు వాకిలి విప్పిన ఇది జరగదరా బాబు అన్నాడు. ప్రవక్త ఏమంటాడు తెలుసా? ఇది జరిగిద్ది, ప్రజలంతా దీన్ని అనుభవిస్తారు. నువ్వు విశ్వసించలేదు కనుక నువ్వు కళ్ళారా చూస్తావు, కానీ దాన్ని అనుభవించో, ఈ లోపే నువ్వు చనిపోతావు అన్నాడు. ప్రవక్త ఏది మాట్లాడాడో చివరి వచనాలకు వచ్చేసరికి అదే జరిగింది. సమృద్ధి, సమృద్ధి, సమృద్ధి. ఈరోజు తమ్ముడు, చెల్లె, చుట్టూతో కరువును అనుభవిస్తున్నావా? పేదరికాన్ని అనుభవిస్తున్నావా? రెక్కాడినా డొక్కాడని దయనీయ స్థితిలో బ్రతుకుతున్నావా? కష్టార్జితం అంతా వడ్డీలకే కడుతూ అసలుగానే మిగిలిపోతూ అసలు ఈ బంధకాల్లో నుంచి మేము బయటకు రాగలుగుతామో లేదో సతమతమవుతూ విసికి వేసారి నలిగిపోతున్నావా? ఈరోజు ప్రభు ప్రవచనం ఎత్తి చెప్తున్నాడు. నీవు కూడా ప్రవచనం ఎత్తి మాట్లాడు. రేపు ఈ వేళకు షోమ్రోనులో సమృద్ధి రాబోతుంది. నీవు కూడా ప్రవచనం ఎత్తి మాట్లాడు. ఎస్, ఈరోజు నా బ్రతుకు కరువుతో ఉంది, నిజమే. క్షామంతో ఉంది, నిజమే. రాగల కాలంలో నా కరువును నా ప్రభు కొట్టివేసి క్షామాన్ని అనుభవించిన నా జీవితంలో క్షేమాన్ని ప్రభు దయచేయబోతున్నాడు. నా కరువును కొట్టివేయబోతున్నాడు. నా గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా నా దేవుడు ఆశీర్వదించబోతున్నాడని ప్రవచనం ఎత్తి మాట్లాడు. విశ్వసించు. ఏ స్థలంలో నీ చెయ్యి చాచే చెయ్యిగా ఉందో, యేసు నామం పేరిట అదే స్థలములో నీ చెయ్యి ఇచ్చే చెయ్యిగా నా దేవుడు మార్చునుగాక. రోగగ్రస్తమైన నీ శరీరం లేడి పిల్ల వల్లే గంతులు వేసే శరీరంగా నా దేవుడు నీ శరీరాన్ని ప్రతిష్ఠించునుగాక. దేవుడిది జరిగించునుగాక అని ప్రవచనం ఎత్తి మాట్లాడు. ప్రవచనం ఎత్తి మాట్లాడు. మరోసారి మాట చెప్పంటారా? దేవునికి ఎంత శక్తి ఉందో నీ నాలుక కూడా దేవుడు అంత శక్తినిచ్చాడు.
ఆ శక్తిని దేవుడే పెట్టాడు. జీవమరణాలు యెహోవా వశం. ఎస్, జీవమరణాలు నీ నాలుక వశం. ప్రవచనమెత్తి పదే పదే దీవెనకరమైన మాటలు మాట్లాడి, నిజమే కరువు అనుభవిస్తున్నాం, నా కర్మ, ఇది నా శాపం, పుట్టినప్పటి నుంచి నాకు ఈ కష్టాలే, చిన్నప్పటి నుంచి ఈ బాధలే అని గతాన్ని తవ్వుకుంటూ దాని గురించి ఆలోచిస్తూ నువ్వు కృంగిపోకు. గతం ఎలాంటిదైనా, నీ బ్యాక్గ్రౌండ్ గతకాలపు స్థితిగతులు ఎలాంటివైనా ఓ దైవజనుడిగా చెప్తున్నాను, ప్రవచనం ఎత్తి మాట్లాడు. రేపు ఈ వేళకు నా కరువు కొట్టివేసి గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా దేవుడు కార్యం చేయబోతున్నాడని అలాంటి మాట మన నోటొచ్చునుగాక. ఆమేన్. దైవజనమా, మూడవ సంగతి చెప్తాను. యేసుక్రీస్తు వారిని శిలువ మరణానికి అప్పగించబోయే ముందు పిలాతు చేతులు కడుక్కున్నాడు. కారణం, ఈయన రక్తాపరాధం నా మీద ఉండకూడదు, ఈయన నిర్దోషి, చేతులు కడుక్కున్నాడు. ఇజ్రాయేలు ప్రజలు ఏమన్నారు తెలుసా? మత్తయి సువార్త 27వ అధ్యాయంలో, ఈయన రక్తం, ఎవరి రక్తం? యేసుక్రీస్తు రక్తం. ఈయన రక్తాపరాధం మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అని వారిని వారు శపించుకున్నారు. వారన్న ఆ ఒక్క చిన్న మాట ఇశ్రాయేలీల చరిత్రను తలకిందులు చేసింది. వాళ్ళ బ్రతుకులు శాపగ్రస్తమైపోయాయి. మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అన్నారు కదా. ఎస్, యేసుక్రీస్తు వారు నిర్దోషి, నిరపరాధి హత్యా దోషం వారి నోటి మాటను బట్టి వారి తలల మీదకి వెళ్ళింది. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ రాజు ఇశ్రాయేలు దేశం మీద దాడి చేసి సమూల నాశనం చేశాడు. 70వ సంవత్సరంలో ప్రపంచ దేశాలకు చల్లా చెదురైపోయారు. క్రీస్తు శకం 1948వ సంవత్సరం వరకు ఇశ్రాయేలు దేశం అనేది ప్రపంచ పటంలో లేదు. యూదులు అనేవాళ్ళు బ్రతికారో చచ్చారో, ఇజ్రాయేలీలు అనేవాళ్ళు భూమి మీద ఉన్నారో లేదో ఆనవాళ్ళు దాఖలాలు లేని పరిస్థితి. ఆల్మోస్ట్ 1870 సంవత్సరాల పాటు, విన్నారా, 1870 సంవత్సరాలకు పైగా ఇశ్రాయేలీలు ఏమైపోయారో ఎవ్వడికి తెలియదు. అంత వినాశనం ఎందుకు వచ్చిందో తెలుసా? వారు తమ నోటితో తమను శపించుకున్నారు. తమ్ముడు, చెల్లి, ఎప్పుడు నిన్ను నువ్వు శపించుకోకు. పొర్రపాటున ఎంత కోపం వచ్చినా పిల్లల్ని శపించుకో. తప్పు చేస్తే బెత్తం వాడి కొట్టు, శిక్షించు, కానీ నోటితో శపించుకో. శాప మాటలు ఎప్పుడూ రానివ్వకు. కొన్ని కష్టాలు రావటంతో శాపం అండి, తరతరాలు శాపం అండి, శాపగ్రస్తమైన బ్రతుకండి నాది, తల బాదుకోకు. తరతరాల శాప బ్రతుకై ఉండొచ్చు, కానీ యేసుక్రీస్తు రక్తాన్ని నువ్వు ఆశ్రయించావు కదా, ఆ రక్తం నీ ప్రతి శాపపు కాడి విరగొట్టేసింది. ఆ రక్తం పిల్లల్ని ఎప్పుడు నోటితో శపించు. చేతులెత్తి, బిడ్డా, నీ తల్లి వంశంలో నీ తండ్రి వంశంలో ఎవ్వరూ దీవించబడనంతగా ఈ నా కుమారుడు దీవించబడునుగాక, నా ఈ కుమార్తె దీవించబడునుగాక, మా వంశవృక్షంలో ఎవ్వరు వర్ధిల్లనంతగా నా బిడ్డను నా దేవుడు దీవించునుగాక అని ఎప్పుడు నోటితో ఆశీర్వాద మాటలు మాట్లాడు. నీ నోటి మాట విత్తనం లాంటిది. ఎస్, ఆశీర్వాదపు విత్తనం విత్తితే మేలును తృప్తిగా నువ్వు అనుభవిస్తావు. క్రియల ఫలం ఒకడు అనుభవిస్తాడనేది ఎంత ఖచ్చితమో, నోటి మాటల ఫలాన్ని నువ్వు అలా అనుభవిస్తావు, అంత ఖచ్చితం. ఇంకొకసారి రిపీట్ చేయమంటారా ఈ మాట? దేవునికి ఎంత శక్తి ఉందో నీ నాలుక కూడా అంత శక్తిని దేవుడు ఉంచాడు. జీవమరణాలు దేవుని చేతిలో ఉన్నాయి, జీవమరణాలు నీ నాలుక చేతిలో ఉంచాడు. నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరిట మీ తండ్రి వంశంలో మీ తల్లి వంశంలో ఎవ్వరూ దీవించబడినంతగా నీవు దీవించబడుదువుగాక. నీ గర్భాన పుట్టిన పిల్లలు దీవించబడుదురుగాక. నజరేయుడైన యేసుక్రీస్తు అధికారము గల నామం పేరిట ఈ ఉదయకాలం వాక్యం వింటున్న నీ పిల్లలను,
మీ వంశవృక్షంలో ఎవ్వరు వర్ధిలనంతగా నీ పిల్లలు వర్ధిల్లుదురుగాక. మీ వంశవృక్షంలో ఎవ్వరూ బ్రతకనంత భక్తి జీవితం నీ మీద, నీ కుటుంబం మీద, నీ పిల్లల పిల్లల మీద నా దేవుడు కుమ్మరించునుగాక. నా చేతులెత్తి దీవిస్తున్నాను. మధ్యాకాశానికి ప్రభు వచ్చినప్పుడు మన ఇంట్లో ఒక డెక్క కూడా విడవబడకుండా కుటుంబాలు పరలోక రాజ్యం చేరి కృప, మనమందరం కలిసి ప్రభువుని ఆరాధించే భాగ్యం, ఆయన ముఖదర్శనం చేసే కృప దయగల దేవుడు మనందరికీ దయచేయునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత పిల్లలను దగ్గరకు పిలుచుకొని వాళ్ళ తలల మీద చేతులుంచి ఒకరినొకరు ఆశీర్వదించుకోనండి. నోటి మాటల ఫలం మీరు అనుభవించుదురుగాక. తండ్రి మీకు స్తోత్రాలు. మాతో మీరు మాట్లాడిన ప్రతి శ్రేష్ఠ మీ వాక్కుకై స్తోత్రాలు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరిట ఈ కుటుంబాల మీద మీ భక్తిని కుమ్మరించుదురుగాక, విశ్వాసాన్ని కుమ్మరించుదురుగాక, పరిశుద్ధతను కుమ్మరించుదురుగాక, దివ్యమైన భక్తి జీవితాన్ని వరంగా దయచేయుదురుగాక. వారి వంశంలో ఎవ్వరూ బ్రతకనంత ఆధ్యాత్మిక జీవితం ఈ ప్రజలు బ్రతుకున్నట్లుగా కృప చూపుదురుగాక. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ మాతో కలిసి పరలోక రాజ్యం చేరి మీ ముఖ దర్శనం చేసే కృప ప్రతి బిడ్డకు సమృద్ధిగా దయచేయుదురుగాక. యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.